అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, కొంతమంది ధనికులు తీసుకుందాం. మా పరిస్థితి ఏంటంటే లక్ష్మీదేవి వల్ల మాకు బాగా ధనం ఉంది అని కొంతమంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పేదవాళ్ళ సంగతి తీసుకుందాం. మా పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణం మాకు దారిద్ర దేవత వరించింది, అందుకే మేము ఇలాగ పేదరికంలో మగ్గుతూ ఉన్నామని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందంటారు? మీ విశ్లేషణ ఏంటి? లక్ష్మి అంటే ధనాన్ని ఇచ్చేది, అలక్ష్మి అంటే దారిద్ర్యాన్ని ఇచ్చేది. లక్ష్మి అలక్ష్మి. అసలు లక్ష్మి అలక్ష్మిని ఎవరు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు ముందుగా తెలుసుకోవాలి. క్షీరసాగర సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది నగలతో పాటు. అంటే ఒక రాత్రి ఉందంటే పగలు ఉండాలి, పగలు ఉండాలంటే రాత్రి ఉండాలి. క్షీరసాగర సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. ముందు లక్ష్మీదేవి ఉద్భవించింది అంటే ముందు హలాహలం ఉద్భవించింది, ఐరావతాలు ఇవన్నీ ఉద్భవించాయి. దాని తర్వాత సంగతి లక్ష్మి ఉద్భవించింది. లక్ష్మిని నారాయణుడు పెళ్లి చేసుకున్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, లక్ష్మి కూడా ఓకే. వెను వెంటనే మళ్ళా క్షీరసాగర సముద్రం నడుస్తుంటే అలక్ష్మి ఉద్భవించింది. మరి అలక్ష్మి ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా? నన్ను కాదు, నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా అని లక్ష్మీదేవి పుట్టింది మా అక్క. మరి నేను లక్ష్మిని పుట్టాను, నేనేం చేయను? నువ్వు అక్కవైనా లక్ష్మిని చెల్లి అని మేము భావిస్తాం. దేవతలో చెల్లిని భావిస్తాం, నిన్ను అక్క అని భావిస్తాం. జ్యేష్ఠాదేవి, నిన్ను జ్యేష్ఠాదేవిగా ఉద్భవిస్తావు. నువ్వు తర్వాత పుట్టావు రైటే, ఉద్భవించడం లేట్ అయింది నీకు కొద్దిగా, కానీ జ్యేష్ఠాదేవి నువ్వు అనే ఒక నామకరణం మాత్రం ఇచ్చేశారు. ఇక్కడ జ్యేష్ఠాదేవికి కోపం వచ్చింది. నన్ను జ్యేష్ఠాదేవిగా మార్చి నన్ను ఎవరో పెళ్లి చేసుకోవట్లేదు, నా దగ్గరికి ఎవరు రానట్లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటే ఏముందిక సకల దరిద్రాలు చుట్టుకుంటే అంటున్నారు వీళ్ళు, ఏంటి ఈ పద్ధతి అని కోపం వచ్చి లక్ష్మిని శపించింది. నిలకడలేని విధానంగా ఉండుగాక. లక్ష్మికి నిలకడ లేదు, లక్ష్మీదేవి నిలకడ ఉండదు. ఒక ఇంటిలోకి వెళ్ళిందంటే ఆ ఇంటిలో జీవితకాలం వరకు అందులోనే ఉండిపోతాను నేను, ఆ ఇంట్లో ధనాన్ని కురిపించేస్తానని కానీ అటువంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు కొన్నాళ్ళు ఎదురుగా ఇక్కడ ఏం బాగాలేదు నాకు, ఇంకో పక్కింటిలో వదాం అని పక్కింటికి వెళ్ళిపోతుంది. నిలకడ లేని తత్వాన్ని ఈవిడి వల్ల వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక కథ చెప్పుకోవాలి. ఇంకో కథ చెప్పుకోవాలంటే కులాల మీద చెప్పాలి. కులాలని విమర్శించడం నాకు ఇష్టం లేదు, కులాల వారిని విమర్శించడం నాకు ఇష్టం లేదు. ఏ కులమైనా మంచి కులం, మానవత్వం కలిగిన కులమే ఉంటుంది. కాబట్టి ఒక కులస్తుడు ఉన్నాడు, ఆయన మహా పిసినారి, పిల్లికి బెచ్చం పెట్టావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లక్ష్మీ పూజని విపరీతంగా చేసేస్తున్నాడు. ఎర్రని కలువ పువ్వులు తీసుకొచ్చి, మంచి సుగంధ ద్రవ్యమైన వస్తువులు తీసుకొచ్చి లక్ష్మీదేవిని దీపాలంకరణ చేసి పూజ చేస్తున్నాడు. తారంటే వెళ్తే లక్ష్మి చూసింది, ఓహో ఎంత బాగా చేస్తున్నాడు ఇతడు అని చెప్పి, నాయన నీ ఇంటికి వస్తాను. లక్ష్మీదేవి వచ్చాను, నాకు ఆసనం ఎక్కడ ఉందని అడిగింది. ఆసనం అనగానే ఏం చెప్పాలి, ఏదో ఒక ఆసనం చెప్పాలి. ఈయనేం చేశాడు, ఒక గళాబెట్టి చూపించాడు. గళాబెట్టి అంటే డబ్బులు వేసుకుని పెట్టి, ఇదివరకు గళాబెట్టులు అన్నీ వరకు ఆ పెట్టిలో కూర్చోమ్మా అన్నాడు. సుఖంగా ఉంటుంది, దాని మీద కొట్టేసి దాని మీద కూర్చుంది. ఈయన కూర్చున్నప్పటి నుంచి సంతోషపరమైన పరిస్థితి ఉంది. సంతోషకరమైన పరిస్థితులు ఉంటే జ్యేష్ఠాదేవి చూసింది. జ్యేష్ఠాదేవి చూసింది అంటే ఆ ఇంటి పక్కింటి వాడిని దగ్గరికి రావాలి. వచ్చింది. వచ్చి రాగానే ఆ పక్కింట్లో ఉన్నది ఎవరో, ఈయన తమ్ముడే. ఈయన తమ్ముడే ఏం చేశాడు, వచ్చి రాగానే అన్నాదమ్ములిద్దరికి పడదు, వైరు ఉంది. నేను నీ ఇంటికి వచ్చాను రా అబ్బాయి, నేను నీకు ఉంటాను అన్నాడు. ఎక్కడ కూర్చోమంటావు చెప్పు, చోటు. ఎవరు నువ్వు? నన్ను అలక్ష్మి అంటారు. ఓహో అలక్ష్మి, నువ్వు కదలకూడదు, నువ్వు కదలేకూడదు. ఏం చేయాలి,
అని చెప్పేసి వీడి కింద గుణపం పాత్ర చిన్నది, ఈ మాత్రం గుణపం, దాని మీద గుడ్డేసాడు, గుణపం దాని మీద కూర్చుంది, బాధపడింది. ఈ దుర్మార్గుడేటి ఇలా కూర్చోబెట్టినాను అని. అన్నయ్య అని పక్కింట్లోకి వెళ్ళిపోయా, నా ఇల్లు కూడా నీకే రాసిచ్చేస్తున్నాను, నువ్వే తీసేసుకో నా వద్దు, నేను వెళ్ళిపోతున్నాను, నేను మా అత్తోరింటికాడ వ్యవసాయమో వ్యాపారమో ఏదో చేసి బతుకుతాను, ఈ రోజు నుంచి ఇల్లు కూడా నీదే అని సంతకం ఉంటాను. ఆహా, లక్ష్మీదేవి వచ్చింది కదా మన ఇంటికి, ఆనందం చేస్తుందే, ఇల్లు కూడా నాకు ఇచ్చేసాడు అని సంతోషపడ్డాడు. ఈ ఇల్లు ఈడిదే, ఆ ఇల్లు ఈడిదే. ఇల్లు ఎప్పుడైతే విడిపించే మధ్యలో గోడ తీసేసాడు, కూడా తీసేసాడు. ఎందుకు గోడ అడ్డు, 2 ఇళ్ళు మనయ్య. ఈ లక్ష్మీదేవికి కంపరం ఎత్తిపోతుంది. అంటే జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే పక్కన ఉందో లక్ష్మీదేవికి స్థిరత్వం ఉండదు, వెంటనే కోల్పోద్ది. ఈ దుర్మార్గుడు ఇంట్లో కూర్చుని కంటే ఏదో పెట్టి మీద కూర్చోబెట్టాడు. ఈ దిక్కుమాలాడు నన్ను స్థిరతత్వమైన చోట ఉండనివ్వకుండా చేసినవాడు గొప్పవాడు, కాబట్టి ఆ దగ్గర పోదాం అని చెప్పేసి తమ్ముడింటికి వెళ్ళిపోయి, తమ్ముడిల్లు ఎక్కడ ఊరు దాటిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు కొంచెం ఏదో వ్యాపారం చేశాడు, వ్యవహారం చేశాడు, ఆర్థికంగా బాగుపడ్డాడు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ప్రతివాడికి దాన ధర్మాదులు చేయడం మొదలుపెట్టాడు. దానములు అంటే పూర్వకాలంలో అన్ని దానముల కన్నా అన్నదానాన్ని మించిన దానం లేదు. అన్నాన్ని దానం చేయాలి. రోజుకి 1000 మంది భోజనం పెట్టేక్కర్లేదు, ఒక 2 పెట్టు, ఆడ ఐశ్వర్యవంతుడు అవుతాడు, కుబీరుడుగా మారుతాడు. అటువంటి విధంగా ఉంటుంది. అంతేగాని ధనం ఉంది కదా అని ఒకలాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో, ధనము లేని వాడిని ఇంకొక రకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ధనం ఉంది, కన్ను మెన్ను కనపడతలేదు. లక్ష్మీదేవి నెత్తి మీద కూర్చో అన్నాడు ఒకడు. నువ్వు అక్కడెక్కడ కూర్చొని పెట్టమ్మా, నా ఇంట్లోకి వచ్చావు, అక్కడెక్కడ కూర్చోదు, నా నెత్తి మీద కూర్చో, నా నెత్తినే నీకు ఆసనంగా ఇస్తున్నాను అంటే, లక్ష్మి నెత్తి మీద ఉందంటే మనం అంతటి పెద్ద కుబేర్లు అయిపోతాం అని ఆశపడ్డాడు. లక్ష్మి నెత్తికెక్కింది. లక్ష్మి నెత్తికెక్కితే ఏమవుతుంది, కళ్ళు నెత్తికెక్కాయని చెప్పేసి మన పెద్దలు అంటారు. డబ్బు ఎక్కువైందంటే ఎదటివాడు ఏంటో ఈడేంటో ఈడి పెద్ద ఏంటో ఆలోచించడు, నోటికి ఎంత వస్తే అంతా వాగేస్తాడు, నోటికి ఏమో వస్తే అది మాట్లాడతాడు, ప్రతి వాళ్ళని నిందిస్తాడు. డబ్బు ఎక్కువైనాడు. ఎప్పుడైతే ప్రతి వాడిని నిందించి అసభ్యకరంగా ప్రవర్తించాడో ఆ యొక్క సభ్యత వల్ల జనంలో నష్టం వచ్చి జనమే వాడిని నష్టపరిచే విధానం, జ్యేష్ఠాదేవే నష్టపరిచే విధానంగా చేసుకొస్తారు. అటు మళ్ళీ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిలకడ తత్వము లేని లక్ష్మి ప్రవర్తన. ఇదే విధానాన్ని ఆదిపరాశక్తిని వ్యాస మహర్షి అడిగాడు. ఏంటి తల్లి ఇంతటి విశేషాలు చేస్తున్నావు అని. అప్పుడు అనుకున్నాడు అనమాట వ్యాస మహర్షి, ఏముంది అమ్మా ఆదిపరాశక్తి, నీ సింహాసనంలో నువ్వు కూర్చో అన్నాడు. ముందు నీ సింహాసనంలో నువ్వు కూర్చో. ఆదిపరాశక్తి సింహాసనంలో కూర్చోగానే సింహాసనంలోని మనలా దిండేరు, పరమశివుడే వచ్చి ఇలా కూర్చోవాలి. పరమశివుడి మీద నాభిస్థానం యందు ఆదిపరాశక్తి కూర్చోవాలి. ఎడమవైపు లక్ష్మీదేవి ఉండాలి, కుడివైపు సరస్వతీమాత ఉంటుంది వింజామరలు వీస్తూ. ఈమెకి చంద్రుడు ఈమె యొక్క శిరస్సు మీద ఉండాలి, ఈశ్వరుడు శిరస్సు మీద కాదు, ఈవిడి శిరస్సు దగ్గరికి వచ్చేయాలి. బ్రహ్మ విష్ణాదులు కూడా వచ్చి అక్కడ నిలబడి అర్చన చేయాలి. నారద తుంబోదరులు గానాన్ని చెయ్యాలి. ఈ రకంగా ఉంటుంది ఆ భంగిమ. మరి లక్ష్మీదేవికి నిలక్కడ లేదు కదా, ఇక్కడ నిలబడిపోయింది, ఎక్కడికో చోటకి వెళ్ళిపోవాలి కదా. ఎడమ భాగంలో నుంచే పెట్టింది ఆవిడ ఆదిపరాశక్తి. ఎడమ భాగం నుంచి కదడానికి లేదు. సరస్వతీదేవికి కూడా నిలకడలేదు ఒక రకంగా. విద్య అంటే ఇక్కడ అర్థం ఏంటంటే
బ్రహ్మ గురించి ఎవరైనా అఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మ ఒక్కడే ప్రత్యక్షం అవుతాడు. నాయనా నీ కోరిక ఏంటి? ఆ కోరిక చూస్తాడు. విష్ణువుని తపస్సు చేశాడు, విష్ణు ఒక్కడే వస్తాడు, నీ కోరిక ఏంటి అంటాడు. పరమేశ్వరుని తపస్సు చేశాడు, పరమేశ్వరుడు ఒక్కడే రావడానికి లేదు, అమ్మవారిని తీసుకురావాలి కూడా. అర్ధనారీశ్వరం సగ భాగమై ఉంది ఆవిడ. పరమేశ్వరుని పూజించి తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యేది అమ్మవారు. ఈ అమ్మవారికి అనంత కోటి విధానాలకి ఆది పరాశక్తి కాబట్టి ఎంతటి లక్ష్మీ ఉద్భవం జరిగిన, చాష్టాదేవి ఉద్భవం జరిగిన ఈ యొక్క ఆది పరాశక్తి దగ్గరికి వచ్చేసరికి ఎవరి నిలకడ తత్వాలు లేకపోతే పాతుకుపోయే విధానాలు, నిలకడలేని విధానాలు ఉండవు, అన్నీ పోతాయి. కాబట్టి ప్రతి మానవుడు దారిద్రుడైనా ధనవంతుడైనా పూజించవలసింది ఆ జగన్మాతనే. అందుకే నేను వీడియో చేసే ముందు ప్రతి ఒక్కరికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తుతి అలా చేసుకోవాలి. అలాగే ఉంటే సర్వజనులు సుఖ సంతోషాలతో ఉంటారు. నువ్వు అడిగిన క్వశ్చన్కి జవాబు ఇది. అలాగే మహాలక్ష్మి, వరలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అనే అష్టలక్ష్ములు ఉన్నారు. ఈ అష్టలక్ష్ముల్లోని కూడా ధైర్యలక్ష్మి అనేది చాలా ఉపయోగకరమైనది. మనిషికి ధైర్యం అనేది కోల్పోయాడు అంటే ఏమీ చేయలేడు. ధనలక్ష్మి అయినా ఏ లక్ష్మి అయినా కూడా ధైర్యలక్ష్మికి సంబంధితమైన విధానాలు ఉంటాయి. లక్ష్మీ ప్రసన్నత కలిగాడు ఒకడు, వాడు చాలా గొప్పవాడు అనుకుంటారు. లేనివాడు క్షేమదేవత తాండవించేస్తుంది, వాడి ఇంటిలో జ్యేష్ఠాదేవత ప్రవేశించేసింది, ఈడెప్పుడు ఇలాగే ఉండిపోతున్నాడు అని అనుకుంటారు. కానీ కాదు. దీనికి మహామహా పండితులైన రామకృష్ణ పరమహంస, శ్రీ రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షులు వంటి గొప్పవారైన వాళ్ళు దీనికి చెప్పారు. లక్ష్మి ఉంది అని చెప్పేసి దుర్వ్యసనాలకు పోకుండా లక్ష్మీదేవిని సమర్థవంతంగా ఉంచి నీకు చేతనైనంతటి బట్టి ఉపయోగకరమైన పనులు చెయ్యి. అప్పుడు లక్ష్మి నిన్ను కదిలి వెళ్ళదు, నీతో పాటు ఉంటుంది. నువ్వు మంచి పనులు చేస్తున్నావు కదా అని. అలాగే దారిద్ర్య దేవత ఉంది, అష్టకష్టాల్లో పడిపోతున్నావు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకున్నప్పుడు ఈ దారిద్ర్య దేవతను తొలగించుకోవాలి, ప్రతి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అనుకున్నప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటి? ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే లక్ష్మీదేవికి ఈ అలాగే దరిద్ర దేవతకి ఉంటే ఇలాగే ఉంటాయి ఆ జీవితాలు అని అడగవద్దు, ఉండవు. దారిద్ర్య దేవతను తొలగించాలంటే ఇంటి ఇల్లాలిని ముందుగా నిలకడవంతమైన పరిస్థితిలో ఉండాలి. అంటే శుక్రవారం పొద్దు నిద్రపోవద్దు. శుక్రవారం పొద్దుచ్చింది, లక్షవారం సాయంత్రం ఆ సమయంలో నిద్రపోవద్దు. శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని కలకలలాడిస్తూ ఉంటూ అష్టదళ పద్మం వేయాలి. దారిద్ర్య దేవత తొలగాలంటే ఇంటిలో శుక్రవారం నాడు పసుపు కుంకుమలతోటి గడపను అలంకరించి, రంగవల్లులతోటి వాకిలను అలంకరించి, ఇంటిలోని లక్ష్మీ పటాన్ని పెట్టి ఒక పీట వేసి ఆ పీటకి పసుపు కుంకుమ బొట్టులు పెట్టి ఆ యొక్క మధ్యస్థానంలో అష్టదళ పద్మములు వేసి, ఆ అష్టదళ పద్మముల వెనుక భాగంలోని లక్ష్మీ విగ్రహాన్ని కానీ ఒక పటమును కానీ, లేనివాడు ఇంట్లో విగ్రహం ఎక్కడ వస్తుందండి? ఓ పటం, అంటే పెద్ద పటం అక్కలేదు, చిన్న పటం, ఆ పటాన్ని పెట్టి ఏదో కష్టపడో శ్రమపడో అప్పు చేసో కాస్తంత పరవాన్నాన్ని వండాలి. పరవాన్నాన్ని వండి అష్టదళ పద్మములలోని నిమ్మ పండు డొప్పలో నిమ్మపండు తీయండి, శరిసగం చెయ్యండి,
చెరుసకం చేసి ఆ డొప్పను తిరగేయండి. ఆ రసాన్ని తీసి దేంట్లో వేసుకోండి. ఈ నిమ్మపళ్ళు డప్పలు అన్నిటిని తిరగవేసి ఈ అష్టదళ పద్మములలోని ఒక్కొక్క దీపాన్ని పెట్టండి. మధ్యలో ఉన్న దాంట్లో 9వ దీపాన్ని పెట్టండి. దీన్ని నవముఖ దీపము అంటారు. నిమ్మకాయలు అంటే పండిన నిమ్మకాయలు, నేను చెప్తున్నాయి పసుపు పచ్చని నిమ్మకాయలు. పసుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం, అంతేగాని నువ్వు నలుపు రంగు ఆకుపచ్చ రంగులు పెట్టకూడదు. పసుపు రంగు నిమ్మకాయలు తీసుకొచ్చి ఆ నిమ్మకాయలను చిరసకం చేసి 9 డిప్పలు పెట్టి ఆ 9 డిప్పల్లోని కూడా ఆవు నెయ్యిని పోయండి. పువ్వొత్తులని అమ్ముతారు. కాడొత్తు వేరు, పువ్వొత్తు వేరు. ఈ పువ్వొత్తులు 9 ఆటిల్లో పెట్టండి. దీన్ని అగరవత్తితో వెలిగించండి. అలాగే ధూపం ఇవ్వండి. అలాగే ప్రసాదంగా ఈ యొక్క క్షీరాన్నాన్ని ప్రసాద నివేదన చేయండి. లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాల్ని చదివి పూజ చేయండి. వీలైతే మీకు కలువ పువ్వులను తీసుకురండి. ఈ శుక్రవారం నాడు కలువ పువ్వులను తీసుకురండి. మీకు ఎన్ని సంప్రాప్తమైతే అన్ని, ఎక్కువ అక్కర్లేదు. కలువ పువ్వులు ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ కలువ పువ్వులు ఆ లక్ష్మీదేవి ఫోటోకు పెట్టి ఈ యొక్క క్షీరాన్నాన్ని నివేదన చేసి పూజించి ఇక్కడ ముద్ద కర్పూరం అని అమ్ముతారు. హారత కర్పూరంలోని రకాలు ఉంటాయి. ముద్ద కర్పూరం అని అమ్ముతారు. అది ముద్దలాగా ఉంటుంది. పూర్వం దొరికి ఇప్పుడు దొరుకుతుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ ముద్ద కర్పూరాన్ని వెలిగించాలి. బిళ్ళ ఉంటాయి, హారత బిళ్ళ అవి కాదు. ముద్ద కర్పూరాన్ని హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి ఈ యొక్క క్షీరాన్నం ఎందులో పెట్టాలి? అరటి ఆకులో పెట్టాలి. ఇస్తరాకులో కానీ లేదంటే ప్లేట్లో కానీ, స్టీల్ ప్లేట్లో కానీ. స్టీల్ అంటే దారిద్ర్యానికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటివి కాదు. రాగి ప్లేట్లు అలా పెట్టకూడదు, ఇతర ప్లేట్లు కూడా పెట్టకూడదు. కాబట్టి అరటి ఆకులో పెట్టాలి. అరటి ఆకులో నైవేద్యం పెట్టి సమర్పించి అమ్మవారికి అష్టోత్తర నామాలు అయిపోయిన తర్వాత మీరు పూజ చేసిన గదికి బయటకు వచ్చేసి ఇంట్లో ఎవరూ లేకుండా ఆ తలుపుల్ని మూసివేయాలి. మూసివేయాలి అంటే సాయంత్రం మూసివేయాలండి. సాయంత్రం మీ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు లేక 15 నిమిషాలు. మరి మన లోపలికి వెళ్ళకపోతే మన పనులు అవ్వో. అప్పుడు తలుపు తీసేటప్పుడు తలుపుని మహాలక్ష్మీమాత అని తలచి లక్ష్మీ క్షీర సముద్ర రాజ్యతనయా శ్రీరంగ రామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం అనే శ్లోకాన్ని చదివి తలుపు తట్టి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇలాగా అయితే చాలా చెప్పింది చాలా ఈజీ అండి. మా దరిద్రం పోద్దంటున్నారు, అయితే మీరు రేపే శుక్రవారం రేపే చేసేస్తాం. ఇలా కాదు. నవ శుక్రవారములు అంటారు. 9 వారాలు చెయ్యాలి. 9 శుక్రవారాలు ఇదే రీతినే చేసుకుంటా రావాలి. అప్పుడు నవదుర్గ అనుగ్రహంతో అష్టలక్ష్మి. నవదుర్గ ఎక్కడుంది? అష్టదీపములను పెట్టిన మధ్యలో ఉంది. ఆది పరాశక్తి. ఆది పరాశక్తి మధ్యలో ఉంది. చుట్టూ ఎవరున్నారు? అష్టలక్ష్ములు ఉన్నారు. అప్పుడు ఈ అష్టలక్ష్ములు ఈ యొక్క గృహానికి రావడం అనేది జరుగుతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నప్పుడు కొత్త పెళ్లి కూతురు పెండ్లి పీటల మీదకి నడిచి వస్తే ఎలా ఉంటుంది? కొత్త పెళ్లి కూతురు పెండ్లి పీటల మీదకి నడిచి వస్తే ఎంత వయ్యారంగా, ఎంత అందంగా, ఎంత గుంభనంగా వస్తుందో ఆ రకంగా వస్తుంది. ఇక అలక్ష్మి తిరిగి వెళ్ళిపోతుంటే ఏ రకంగా ఉంటుంది? అలక్ష్మి తిరిగి వెళ్ళిపోతుంటే ఉండేదంటే పిచ్చుకొక కరుతున్నాడు, పరిగెడతాడు ఎవరైనా. ఇక్కడ ఆదిపరాశక్తి ఊరుకోవట్లేదు. ఇక్కడ ఆదిపరాశక్తి అంటే మామూలు శక్తి కాదు. పిచ్చి కుక్క తరుగుతే ఎలా పరిగెడతాడో మానవుడు అలాగుంటుంది ఆమె వెళ్ళే విధానం. మందగమనంగా వస్తుంది.
వచ్చేటప్పుడు ఆ లక్ష్మి మందగమనంగా వస్తుంది, లోపలికి వచ్చేటప్పుడు పరిగెట్టేటప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అంటే వెళ్ళిపోయేటప్పుడు అందంగా ఉంటుంది, వచ్చేటప్పుడు అందంగా ఉండేది లక్ష్మీదేవి. ఈ యొక్క విధానాన్ని ఇది రామకృష్ణ పరమహంస, అలాగే తిరువన్మలలో ఉన్నటువంటి అరుణాచల ఈశ్వరుడైనటువంటి రమణ మహర్షి వీళ్ళు చెప్పారు ఇది ఒక విధానాన్ని. ఇప్పటికీ మనం తిరువన్మల వెళ్తే అక్కడ ఆయన ఆశ్రమంలోకి వెళ్తే ఆశ్రమంలో ఈ పుస్తకాలు ఉంటాయి, చక్కని పుస్తకాలు ఉంటాయి. అన్నీ అక్కడ కూర్చుని అన్నీ అధ్యయనం చేయొచ్చు, పెద్ద లైబ్రరీ ఉంది. ఈ విధానం అక్కడి నుంచి తెలుసుకోవడం జరిగింది. ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి, అలాగే దారిద్ర దేవతను ఎలా సాగనింపాలి, అలాగే పూజ విధానం చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.